అభిమానులందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ చందమామ కథల్లో ఒక కథ. దీన్ని రచించిన వారు ఏసి సత్కార్ ఇంద్రజాలకుడండి. మరి కథ పేరు మైనపు బాతు. మైనపు బాతు అంట, ఏమిటో అది ఎలా వచ్చిందో ఏమిటో. ఒకసారి మరి కథలోకి వెళ్దామా. దండగడ రాజైన దేవపాలుడు తను ఏం చేశాడంటే ఒకసారి వేటకెళ్ళాడు. వేటకెళ్ళినప్పుడు అక్కడ ఆ అడవిలో ఆ వేటలాడే సమయంలో అతనికి ఒక అపురూపమైన సౌందర్యవతి ఎలా ఉందంటే ఎంతో అందంగా ఉంది. పల్లకిలో నగరానికి వచ్చింది. 6 బోయలు ఆమెను పల్లకిలో మోసి తెచ్చారు. దట్టమైన అరణ్యంలో తెల్లని బట్టలు కట్టుకుని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని ఉందన్నమాట. అలాంటి సమయంలో రాజు ఆమెను చూశాడు. రాజు ఆమె దగ్గరకు వచ్చి, ఎవరు నువ్వు, ఏమిటి అని అడిగాడు. నేను ఒక రాజకుమార్తెను, నా తండ్రిని ఆయన పరివారాన్ని ఒక రాక్షసు చంపేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది అందామె చాలా తీయని కంఠంతో. రాజు ఆమెను చూసి జాలిపడి మృదువుగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు, మరి ఇక్కడే ఉండిపోతావా? కావాలంటే నా వెంట తీసుకుపోతాను, కానీ నాకు ఇదివరకే పెళ్ళయింది, మరి నిన్ను నా రాణిగా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఒక్క షరతు మీద నేను మీ సూచనకి ఒప్పుకుంటాను. నేను ఏది చేసినా సరే మీరేమీ అభ్యంతరం చేయకూడదు అంది. ఆమె ఎంతో సౌందర్యంగా ఉందన్నమాట. ఎంత అందంగా ఉందంటే కొట్టుకుంటే మాసిపోతుందేమో అనేంత అందంగా ఉంది. ఆమెను చూశాడు రాజు. ఆహా, చేసుకుంటే ఇంత అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సరే, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాలే అని అన్నాడు. ఆమెను అప్పుడే వివాహం చేసుకున్నాడు. వివాహం అంటే ఏంటి? ఒకప్పుడు రాజులు చేసుకునేది ఉంగరాలు మార్చుకోవడమే, పెద్ద ఆర్భాటాలు ఏమి ఉండేవి కాదనమాట. తర్వాత ఆయన ఒక పల్లకి తెప్పించి అందులో కొత్త రాణిని మోయించుకొని నగరాన్ని తీసుకొచ్చాడు. ఆయన ఆ కొత్త రాణికి పేరేం పెట్టారో తెలుసా? మోహిని అని పేరు పెట్టారు. దేవపాలుడికి ఇదివరకే ఒక రాణి ఉంది, పేరు రూపరాణి, ఆయన భార్య పేరు. ఆయన రూపరాణి పెళ్ళై 10 ఏళ్ళయింది, కానీ ఆమెకి పిల్లలు పుట్టలేదు, ఇంతవరకు సంతానం కలగలేదు. అంచేత ఆయన, సరే నీకు ఎలాగో పిల్లలు పుట్టట్లేదు, మనకు వంశానికి ఉద్ధరించే వంశోద్ధరకుడు కావాలి కదా నువ్వు అని, నేను ఎలాగో పెళ్లి చేసుకుందాం నిశ్చయించుకున్నాను అని అనేసరికి ఆవిడ పాపం చాలా బాధపడింది. అయ్యో, నాకు పిల్లలు పుట్టకపోవడం వల్లే కదా రాజు ఇంకో వివాహం చేసుకున్నాడు అని అనుకుంది. ప్రతిరోజు శివుని ప్రార్థించింది. స్వామి, నాకు ఒక బిడ్డని ఇవ్వా అని చెప్పేసి శివుడిని ప్రతిరోజు ఆరాధించేది. ఎలాగైతే ఏమిటి, అసలు ఆమె గర్భం దాల్చింది. ఒకప్పట్లో చాలా వరకు పిల్లలు కలిగేవారు కాదు. మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చింది. మరి అంచేత మోహినికి కోపం వచ్చేసింది. ఏమిటి ఇవి కడుపు రావడం ఏమిటి, మరి భార్య గర్భవతిగా అంటే మరి భర్త కూడా చాలా ఆనందం కదా. మరి ఏమనుకుందంటే, అసలు ఎవరైనా సరే అక్కగారికి గర్భిణీ వస్తే చెల్లి ఏం చేయాలి, ఎంతో ప్రేమగా చూసుకోవాలి. కానీ ఆమె మోహిని అలా చేయడానికి ఇష్టపడలేదు. ఆమెకి ఎలాగైనా సరే కీడు చేయాలనే ఆలోచించింది. అసూయ పడిపోయింది. ఆమె ఇష్టపడలేదన్నమాట ఈమెకి గర్భిణీ రావడం అనేది. రూపరానికి నెలలు నిండిపోతున్నాయి. ఆమెకి తొలి ప్రసవం దగ్గర పడింది. మోహిని కోపంతో మరింత దగ్గరైంది. ఆమె లోపల ఈర్ష్య ఇంకా పెరిగిపోతుంది. మాటల్లో కానీ చేతల్లో కానీ ఆ సంగతి ఎవరికి తెలియనివ్వలేదు. రాణిగారంటే ఇష్టం లేదు అన్న మాట ఎక్కడ తెలియనివ్వల. తనకు ద్రోహం తలపెట్టి యువరాణిని ఏమాత్రము అనుకోలేదు. ఏమిటి, నాకేం చేస్తుంది, ఈమె బాగానే చేస్తుంది అనుకుని తప్ప, కానీ మోహిని ఒక మంచి మనిషి కాదు అని ఆలోచించలా. మోహిని రాజుతో, మా అక్క రూపరానికి నేనే పురుడు పోస్తాను, ఇంకెవరూ అక్కర్లేదు, ఈ ఛాయలకి ఎవరూ రావాల్సిన అవసరం లేదు అంది ముద్దుగా. అదే నీ కోరిక అయితే అభ్యంతరం లేదు, ఎందుకంటే నువ్వు బాగానే చూసుకుంటున్నావుగా ఆమె అక్కని చాలా సంతోషంగాని, నీ మీద నాకు ఎటువంటి విషయం లేదు కదా ఆమె మీద నీకు
సరే అయితే అన్నాడు. "ఉమ్, మన ఆస్థానం అంతసానం ఉంది కదా, ఆమె చేస్తగా, నీకెందుకు ఆ బాధ అంతా ఆవిడ చూసుకుంటుంది కదా" అంటే "ఆ, ఆ పాట నేను చేయగలని, మీకేమీ దిగులు వద్దు" అంది మోహిని ధైర్యంగా. ఇంకనేం, రూపరాణి ప్రసవం మోహిని ఒంటి చేతి మీదుగా జరిగేటట్టు ఏర్పాటు చేస్తారు. ఎవ్వరూ ఉండొద్దు, నేను ఒక్కదాన్నే చేస్తాను, పురుడు పోస్తాను అని అందనమాట. అంతవరకు ఆ మోహిని అరణ్యంలోనే ఉండే ఒక మాంత్రికురాలిని తన మంత్రశక్తితో అందంగా తయారయ్యేలా చేసి ఆమె ఉద్దేశాన్ని రాజ్యాన్ని నాశనం చేయడమే. దీని ఉద్దేశం ఏమిటి? మోహిని ఉద్దేశం రాజుని నాశనం చేయాలి, రాజ్యాన్ని నాశనం చేయాలి. శివభక్తురాలైన రూపరానికి ఏమి చేయడానికి కుదరలేదు. అసలు మంత్రదశానికి ఏమి మంత్రాలు పనిచేయలేదు. ఆమె ఎలాగైతే రాజుని రాణిని వేరు చేయాలనుకుంది. భవన రక్షకభటు ఉంటారు కదా, వాళ్ళకి లంచం ఇచ్చి రూపరాణి ప్రసవించే రోజున ఒక పథకం వేసింది. పురిటి గదిలో యువరాణితో పాటు మోహిని మాత్రమే ఉండి, ప్రసవం కాగానే మీకు ఒక గంట మోగిస్తాను, గంట మోగిన తర్వాత మీరు వద్దురుగానే చెప్పింది అనమాట. రూపరాణి ఒక చక్కగా మంచి మగబిడ్డను కన్నది. కంటేని ఆ దగ్గర లంచాలు పుచ్చుకున్న బట్టలు ఏం చేశారు, మోహిని ఆ బిడ్డనిచ్చేసి వాళ్ళకి దూరంగా అరణ్యంలో గోధులు పోడ్చిపెట్టేమని చెప్పేశారు. ఆమెకి రూపరానికేమో పురుడొచ్చింది. పురుడొచ్చాక ఆమె మగతలోకి వెళ్ళిపోయి మత్తుమందులోకి అలా వెళ్ళిపోయింది అనమాట. ఆవిడకి ఏం జరుగుతుంది ఏం తెలీదు. కళ్ళు మూసుకుని నిద్రపోయింది. స్పృహలేని పరిస్థితిలో ఉంది. ఒక మైనపు బాతు బొమ్మను తెచ్చి గంట మోగించింది. గంట విని ఆత్రంగా రాజుగారు వచ్చారు, పరిగెట్టుకుంటూ వచ్చారు. ఆ రాజుకి ఆ మైన బొమ్మను చూపించి, ఇదిగో రాణిగారు ఈ మైన బొమ్మని కన్నాది అని చెప్పింది. మహారాజా, మీ వారసాన్ని ముద్దు పెట్టుకోండి అంది మోహిని హేళనగా మైనబ్బాతుని చూపిస్తూ. దేవపాలు చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రూపరాణి పట్ల ఆయన మనసు విరిగిపోయింది. ప్రతిరోజు మోహిని ఆయనకి రూపరాణి మీద ద్వేషం కలిగేలాగా రెచ్చగొడుతూ ఏదో మాటలు చెప్తూ ఉండేదన్నమాట. చివరికి ఆయన ఆ రాణిని ఊరి నుంచి బహిష్కరణ చేస్తాడు. వెళ్ళిపోమన్నాడు ఇంట్లోంచి ఇక దేశం నుంచి వెళ్ళిపోమన్నాడు. అరణ్యపు అంచుల్లో రూపరాణి ఒక చిన్న ఇల్లు వేసుకుని ఎప్పుడూ శివుడి జ్ఞానం చేసుకుంటూ కాలక్షేపం చేసేస్తుంది. ఒకనాడు ఆమె దగ్గరికి ఒక ఋషి వచ్చాడు. ఒక బిడ్డనిచ్చి, అమ్మా, వీడు నీ కొడుకు, నువ్వు కన్నది వీడినే. రెండో రాణి కిరాతకురాలు, మంత్రగత్తె. ఆమె ఈ బిడ్డను పూడ్చింది. అది నేను చూసి వెంటనే బిడ్డను గోతిలోని పైకి తీసి రక్షించాను. నీ కొడుకును నువ్వే పెంచుకో తల్లి అన్నాడు. బాబూ, మీ మేలు మరవను, మీ రుణం తీర్చుకోలేను, నాకు సహాయం చేయగలరా అని రూపరాణి అడిగింది. నిస్సందేహంగా నీ సహాయం చేయడం నా కర్తవ్యం. అంతేకాదు, ఆ మంత్రకత్తని నాశనం చేసి నిన్ను నీ కొడుకుని రాజ్భవన్లో పెట్టడం కూడా నాదే విధి. నేనే చేస్తాను అవన్నీ అని చెప్పేసి ఋషి చెప్పారు. రూపరాణి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పటి నుంచి మోహిని దుర్మార్గాలు పెరిగిపోయినాయి అన్నమాట. రాజుగారి గుర్రాలశాలలో గుర్రాలు వెళ్ళిపోయినాయి, గజశాలలో ఏనుగులు ఉండే చోట ఏనుగులు ఉండట్లేదు. ఒకటిగా గుర్రాలు మాయమవుతున్నాయి, ఏనుగులు మాయమైపోతున్నాయి. ఏమవుతుందో తెలియదు. చెట్లు కాయలు కాయట్లేదు, లతలు పూయట్లేదు, మానేసాయి, పంటలు పండడం మానేయి. రోజు రోజుకి అంత మరీ దారుణంగా అయిపోతుంది. ఇరుగుపొరుగు దేశాల యుద్ధం ప్రమాదం ఏర్పడింది. రాజ్యాన్ని అశాంతి ఆవరించేసింది. ఏంటంటే ఎప్పుడు మరి దేశము బాగుంటేనే కదా, ఆ ఊరు బాగుంటేనే కదా అంతా బాగుండేది. మరి ఎక్కడెక్కడ హీనస్థితి వచ్చేసింది అన్నిటికి కూడా. ఒక ఏడాది గడిచేసరికి రాజ్యం అంతా కూడా పరిస్థితి అంతా మారిపోయింది. ఒకనాడు ఋషి రాజధానికి వచ్చాడు. రహస్యంగా మంత్రి అయిన దండరాజుని కలుసుకున్నాడు. దండరాజు ఆయనకి గౌరవ పురస్కారం స్వాగతం పలికి, స్వామి, మా నుంచి మీకు ఏం కావాలి అని అడిగాడు. ఋషి ఆమెకు మోహిని చేసిన చెడ్డ పనులన్నీ కూడా చెప్పాడు. రూపవాణి తన కొడుకుతో సహా ఎక్కడున్నది కూడా తెలిపేశాడు. తర్వాత ఆయన తన చేతి సంచి నుంచి ఒక మైనబాతు బొమ్మ, ఒక ఇనప మేకు, ఒక పిండి రొట్టె, ఒక సూదండి రాయి పైకి తీశాడు. ఇనప మేకకు బాతు బొమ్మ ముక్కులోకి నొక్కి దాని మొదలు బాతుకు చివరికి కనపడేలాగా చేశాడు. సూదండి రాయిని రొట్టెలో దాచాడు. ఇలా తయారు చేసిన బాతు బొమ్మను
రొట్టెను దండరాజుకి ఇస్తూ ఆయనకు రహస్య ప్రయోగం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. అన్నాడు దండరాజు నిండు సభలో దేవపాలుడితో, మహారాజు ఇప్పుడు ఒక అద్భుతమైన చూపిస్తున్నాను అన్నాడు. ఇలా అని ఆయన ఒక బల్ల మీద నీళ్ళ తొట్టెలో ఒకటి పెట్టించి దాని నీటి మీద బొమ్మను బాతును పెట్టాడు. చూడండి మహారాజా, ఇది ఒక రొట్టె. తమరు ఆజ్ఞాపిస్తే ఆ రొట్టె తినడానికి బాతు ముందుకొస్తుంది అన్నాడు దండరాజు. అర్థం లేని మాట, నాకు బాతు బొమ్మ ఎక్కడైనా ప్రాణం ఉన్న బొమ్మలా బతుకుతుందా, ప్రవర్తిస్తుందా అన్నాడు రాజు. మనిషి గర్భాన్న బాతు బొమ్మ పట్టగాలేంది, బాతు ప్రాణం ఉన్నదానిలాగా ప్రవర్తించడానికి అభ్యంతరం ఏమిటి? కాకపోతే 2 హస్తలాగవలతో సాధించే పనులే అనుకోండి అని అన్నాడు మహామంత్రి. ఇలా అంటూ ఆయన తన చేతిలో ఉన్న రొట్టె ముక్కను బాతు ముక్కుకు తీసుకెళ్ళాడు. బాతు బొమ్మ ఆత్రంగా రొట్టెకేసి వచ్చేసింది. నీటి మీద రొట్టెలో ఎటు తీసుకుపోయినా బాతు దాని వెంటే పరిగెడుతూ వచ్చిందన్నమాట. అదే సమయంలో ఋషి రూపరాణ్ణి, కుర్రవాడిని తను కూడా తీసుకుని అక్కడికి వచ్చాడు. వారిని చూసి రాజు గతుక్కుమన్నాడు. ఋషి రాజుకు ఎదురుగా వచ్చి నిలబడి తన గడ్డాన్ని తీసేశాడు. రాజు ఆ బ్రాహ్మణ్ చూడగానే, మీరేనా గురుదేవా, క్షమించండి, మిమ్మల్ని గుర్తించలేదు అంటూ వాళ్ళ పాదాల మీద పడి వందనం చేశాడు. ఇంకా చాలా విషయాలు గుర్తించుకోలేకపోయావు నాయనా. నీ 2వ భార్య మంచిది కాదు, ఒక మాయావది. రూపరాణి నీ అదృష్ట దేవత, ఆవిడని గుర్తించలేకపోయావు. నీకు బాతుబొమ్మ పుట్టిందంటే నువ్వు ఎలా నమ్మగలిగావు? ఎంత మోసపోయావు నువ్వు. ఆమె అందాన్ని చూసి నువ్వు మోసపోయావు కదా. ఆమె అందం నేను అంత గుడ్డివాణ్ణి చేసిందే అంటూ రాజగురువు తన కమండంలో ఇన్ని నీళ్లు తీసి ఆమెపై చెల్లేశాడు. వెంటనే మోహిని ఒక గూనిదారిలా తయారైపోయింది. ఆమె రంగు కారు నలుపు. రాజగురువు ఇంకోసారి నీరు చల్లేసరికి ఆ కుబ్జా పిడికడ బూడిదైపోయింది, కాలిపోయిందన్నమాట. గురుదేవా, బతికిపోయాం అని చుట్టూ ఉన్న సభికులు అందరూ కూడా చప్పట్లు తెరిచారు. రాజు చేతులు కట్టుకుని నిలబడ్డాడు. రాజగురువు ఇలా అన్నాడు, నువ్వు మోహిని తెచ్చినప్పుడే నాకు సంగతి తెలుసు. ఆమె మీది వ్యామోహంతో నువ్వు నా మాటలు వినవని గ్రహించి నేను నిన్నేమీ ఏ రకంగా కూడా హెచ్చరించలేదు. అంచేత నేను అరణ్యంలో శివుణ్ణి ఉపాసించి మంత్రగత్తెను మారణహోమం చేయడానికి ఒక మంత్రజలాన్ని సంపాదించి ఇలా చేశాను. నేను నీ కొడుకు ప్రాణాలు కూడా కాపాడాను. రాజు ఆత్రంగా, వాడేడి, ఏడి అని అడుగో, వాడి తల్లి వెంట ఉన్నాడు అంటూ దూరంగా నిలబడి కొడుకునెత్తుకునున్న రూపరాణ్ణి రాజుకు చూపించాడు రాజగురువు. రాజుకి బుద్ధొచ్చింది. తను చేసిన తప్పును రాణి దగ్గర చెప్పి ఆమెని లోపల తీసుకొచ్చి అతను తన కొడుకుని పెంచి పెద్ద చేసి తన స్థానంలో ఒక మంచి రాజుగా తయారు చేసి అక్కడ నిలబెట్టాడనమాట. చూసారా మరి ఒక మైనపు బొమ్మ కథ ఎలా ఉందో, భలే ఉంది కదా. అయితే మరి తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో